జల్లికట్టుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలతో చెన్నై మారుమోగింది. మెరీనా తీరం జనసంద్రాన్ని తలపించింది. జల్లికట్టు ఆందోళనలకు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించాగా నిన్నటి నుంచి కొనసాగుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకుని అన్నామలై విశ్వవిద్యాలయం 22 వరకు సెలవులు ప్రకటించింది. ఈ పరిణామాలపై సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించనున్నారు. జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మదురై జిల్లా అలంగనల్లూరులో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తగా మంగళవారం రాత్రి నుంచి ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనతో చెన్నై మారుమోగుతోంది. గత రాత్రే చెన్నై మెరీనా బీచ్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువత జల్లికట్టుకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. ఈ మధ్యాహ్నం నుంచి మరింత మంది అక్కడకు తరలిరాగా మెరీనా బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టు నిర్వహణను అనుమతించి తీరాల్సిందేనని డిమాండ్తో ఆందోళనకారులు చేస్తున్న నినాదాలతో బీచ్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. జల్లికట్టుపై నిషేధాజ్ఞలకు కారణమైన పెటాపై నిషేధం విధించాలని, జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తేవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనతో మెరీనా బీచ్ రోడ్డులో వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. సంప్రదాయ క్రీడను సమర్థిస్తూ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, నయనతార ప్రకటనలు విడుదల చేశారు. మరో నటుడు రాఘవ లారెన్స్ మెరీనా బీచ్ కు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఈ నెల 20న మౌన ప్రదర్శన చేపట్టాలని తమిళ నటుల సంఘం నిర్ణయించింది. ఆందోళనల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నిరసనలపై ఎప్పటికప్పుడు సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించనున్నారు.